జాగ్రత్తగా ఉండాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా అందుబాటులో ఉంటుందా? సో యాక్చువల్ మోసపోతే మీరు 1930కి ఫోన్ చేయొచ్చు. అదంతా పక్కన పెడితే మోసపోకుండా ఎలా ఉండాలంటే మేము ఒక ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం అన్నట్టు. సో ఇండియన్ సైబర్ వారియర్స్ అనే ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి మేము పోస్ట్ చేస్తుంటాం. ఒక 10 మంది అడ్మిన్లు ఉన్నారన్నట్టు. ఎవరో ఒకరు వాళ్ళ దృష్టికి వచ్చిన సైబర్ నేరాల గురించి పోస్ట్ చేస్తుంటాం. సేమ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రికార్డ్ అయింది. రేపు పొద్దున ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడము లేకపోతే టీవీలో వస్తున్నప్పుడు సో సివిఆర్ ఛానల్లో ఈ టైంకి ఈ ప్రోగ్రామ్ వస్తుంది సైబర్ నేరాల గురించి అని చెప్పి మనం దాంట్లో పోస్ట్ చేస్తుంటాం అన్నట్టు. సేమ్ అదే పని అదే విధంగా నెక్స్ట్ ఈ సైబర్ నేరాలు జరుగుతానే మనకు న్యూస్ పేపర్లో వస్తుంది కదా సో నేను ఎట్లా చెప్పినాను చెప్పండి. 32 కోట్లు పోగొట్టుకుంది ఒక ఆమెని. ఒక న్యూస్ వన్ ఆఫ్ ద అడ్మిన్ పోస్ట్ చేసినాడు అన్నట్టు. నా దృష్టికి వస్తే నేను పోస్ట్ చేస్తుంటాను అన్నట్టు. ఇట్లా సేమ్ టైంలో మనకు ఓవరాల్గా అవగాహన కావాలి సైబర్ నేరాల మీద. ఈత రాని వ్యక్తి నీళ్ళలో మునిగితే ఎలా చనిపోతాడో సో సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి ఖచ్చితంగా మోసపోవడానికి అవకాశం ఉంది. ఇది హోదాతో సంబంధం లేదు, అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. మీకు తెలియదేమో ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ ఒక పర్టికులర్ మంత్లో సైబర్ నేరాలు ఎన్ని జరిగినాయని చెప్పి ఒక డేటా రిలీజ్ చేసినారు. దరిదాపు 88,000 మంది మోసపోతే అందులో కేవలం 800 మంది మాత్రమే నిరక్షరాస్యులు. మిగతా వాళ్ళందరూ బాగా చదువుకున్నారు. దాంట్లో చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టీచర్లు చాలామంది ఉన్నారు. సో నేను మన సివిఆర్ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా విద్యాలయాలు తమ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి. అట్లనే ప్రతి సంస్థ వాళ్ళ వినియోగదారులకు వాళ్ళ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి. ఎందుకంటే ఒకసారి లెటర్ సపోజు పొద్దున 32 కోట్లు పోగొట్టుకున్న ఒక ఆమె ఎవరైతే ఉండారో ఆమె ఒక కీ ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే ఆమెనే ఎండి అనుకోండి. ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ ఆమె ఇబ్బంది పడినప్పుడు కంపెనీ ముందుకు ఎలా వెళ్ళగలుగుతుంది చెప్పండి. సో ఖచ్చితంగా సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ముఖ్యంగా పిల్లలు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు అన్నట్టు. సో ఆన్లైన్ బెట్టింగ్ నేనేం చెప్తానంటే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవడు కూడా. ఎందుకంటే అదంతా ప్రోగ్రామింగ్ మ్యానిపులేటెడ్. సో చాలామంది డబ్బులు పోగొట్టుకొని భార్య పిల్లలను చంపుతున్నారు, తల్లిదండ్రులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను అడిగితే ఇప్పుడు ఏవైతే సునామీ, భూకంపము, ఈ టెర్రరిస్ట్ అటాకు లేకపోతే బస్సు కాలిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ప్రాబ్లమ్స్కి ఈ సమస్యలకు సైబర్ నేరాలు ఏ రకంగా తగ్గవన్నట్టు. ఇంకా నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అవి ఎప్పుడో 1, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అట్లా జరగచ్చు. ఇవి కంటిన్యూగా జరుగుతాయి అన్నట్టు.